పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 5 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు. ప్రాజెక్టు పనులకు నిధుల కొరత లేదన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి జూపల్లితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నటువంటి మంత్రులు మనతో ఉన్నారు. మనతో మాట్లాడడానికి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. సార్, ఏంటి పాలమూరు ప్రాజెక్టుల మీద మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి, వాటిని ఎలా పూర్తి చేయబోతున్నారు? అసలు గత ప్రభుత్వం అనేది కేవలం 24,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 25% వర్క్ చేసి మెయిన్ కెనాల్స్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదు. ఇప్పటికీ మెయిన్ కెనాల్స్ లేదు, డిస్ట్రిబ్యూషన్ ఏమీ లేదు. ఈ ప్రాజెక్టు పూర్తి కనీసం 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. సో ఈ ప్రభుత్వం నిధులు వెచ్చించే కార్యక్రమం చేసి దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే నిర్వాసితులకి ఏ ప్రకారం మీరు 2013 చట్టం ప్రకారం ఇస్తారా, లేదా వేరే ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా? 2013 ప్రకారమే. 2013 గత ప్రభుత్వం 2013 పక్కకు పెట్టేసి 123 జీవో తీసుకొచ్చి దానిలో కొందరికి ఇచ్చి అదే ప్రాజెక్టులో ఒకటే గ్రామంలో ఒకటే రిజర్వాయర్లో 2 జీవోలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల చాలామందికి నష్టం అనేది జరిగింది. దాన్ని కూడా రిడ్రెస్ చేసేది ఉంది. సో ఓవరాల్గా రైతాంగానికి నష్టం జరగకుండా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారైనా డిప్యూటీ సీఎం గారైనా కృతనిశ్చిత ఉన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి దాన్ని నిర్దేశిత ఆయకట్టు మొత్తానికి నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, మొత్తం మీద పాలమూరు ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులని ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? నిధులు సమకూరేలా ఉందా పరిస్థితి? సంపూర్ణంగా పని జరుగుతున్న దాన్ని బట్టి ప్రతి నెల పాలమూరు రంగారెడ్డికి సంబంధించి నిధులు రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పుడే జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టు నార్లాపూర్లో ఉన్నటువంటి R&R ప్యాకేజ్ సంబంధించి కూడా వెంటనే దాన్ని అడ్రస్ చేయడానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వారి గతంలో అది వారి దృష్టి తీసుకొచ్చినా దాని పక్కన గాలికి వదిలేస్తే 10 ఏళ్ళుగా మళ్ళీ తిరిగి వారు దాన్ని ప్రభుత్వానికి పంపించారు. దాన్ని తప్పనిసరిగా అటెండ్ చేసి కంప్లీట్ చేస్తాం. అట్లాగే ఏదుల దగ్గర ఏదైనా సమస్య ఉన్నా కానీ దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఏదుల నుంచి మీకు తెలిసిందే ఉద్దండాపూర్, కరువెన, ఆ పైన ఉన్నటువంటి మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఒట్టెం, వీటన్నిటిలో ఎక్కడ R&R ప్యాకేజ్ కానీ లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన కానీ టాప్ ప్రయారిటైజ్ చేసి నిధులు కేటాయించే విధంగా ప్రయారిటైజ్ చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి సంపూర్ణంగా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి నీళ్ళు అందించడమే మా అందరి ముందున్న లక్ష్యం. దాన్ని పూర్తి చేస్తాం. రైతు భరోసాకి క్రైటీరియా ఏంటి? మీ వద్ద నిధులన్నీ ఉన్నాయంటారా? రైతు భరోసాకి చాలా స్పష్టంగా జీవో కూడా ఇష్యూ చేశారు. వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఎటువంటి షరతులు లేకుండా రైతు భరోసా 12,000 లెక్కన ఎకరానికి ఇచ్చే కార్యక్రమాన్ని జీవో ఇష్యూ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిధులు సంబంధించి మీరెవరు కంగారు పడాల్సిన అవసరం, నిధులు మేము సమకూర్చుకుని వారి అకౌంట్లో ఇస్తున్నాం. జనవరి 26 కల్లా పెద్ద ఎత్తున పెద్ద సంబరాలు కూడా జరగబోతున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దాడుల రాజకీయాలకి, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుంది అంటున్నారు. ఏమంటారు దీని మీద? కాంగ్రెస్ పార్టీ గాంధీ ఇది ప్రజాప్రభుత్వం. ఇది కక్ష సాధింపు ధోరణి చేసే ప్రభుత్వం కాదు, ప్రజా అవసరాలు తీర్చే ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ, గాంధేయ పార్టీ ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా పేర్కొంటున్నారు. ఒరిజినల్ సందీప్తో అహ్మద్, NTV, బిజినేపల్లి నుంచి.